అందుకనే అన్నమాచార్యుడు ఏం చెప్తాడు? అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి. తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి. తానే తానే ఇందరి గురుడు సానపట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు. అంటే ఏ సాధకుడు ఏ విధమైనటువంటి కర్మలు ఏ సాధనలు చేస్తున్నాడో వాడికి కావలసిన గురువుగా ఆయన అవతారం తీసుకుంటున్నాడు. అది మనం ఇందులో నువ్వు కర్మ మార్గంలో ఉన్నావు, అపరిమితమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నావు, ఏది స్వర్గానికి వెళ్ళాలని చెప్పి. అదంతా అనవసరం అయ్యా. నువ్వు చేస్తున్న ప్రతి పని నాకు తపఫలం నాకు ఇచ్చేసేయి, తపముగా ఫలపరిత్యాగం చేయి. ఇదే నిరపేక్ష. అర్థమైందన్నా? సో ఇవి చేస్తే చాలు, నీ మొత్తం పనంతా ఇది లేకుండా అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు. రైట్. తర్వాత కనుక నిర్షామ భక్తుడు నా భక్తి యోగ శాస్త్రంలో ఉత్తముడై ప్రకాశిస్తాడు. అర్థమైందండి? సో నిష్కామంగా కర్మ చేస్తున్నాడు కేవలం పరమాత్మ కోసం. మీ అందరికీ కర్మ మార్గం చెప్పినప్పుడు కర్మయోగంలో 3 పాయింట్లు చెప్పాం. నువ్వు చేసే ప్రతి పనిని యజ్ఞంగా మార్చాలనుకునేటట్లయితే ఆ చేస్తున్న పని మొట్టమొదటిది అది శాస్త్రవిహితము ధర్మబద్ధమై ఉండాలి. రెండోది పరులకు అది హితంగా ఉండాలి, ఎవరిని చంపేయడానికో ముంచేయడానికో అవ్వకూడదు. విత్ యువర్ వికెడ్ ఇంటెలిజెన్స్ ఇఫ్ యూ ట్రై టు డ్రౌన్ సమ్ ఇన్నోసెంట్ పీపుల్, ఇట్ ఈస్ నాట్ దిస్ వన్. అందులో నువ్వు వాడికి హితం చేయట్లా, హింస చేస్తున్నావు. మూడోది భగవదార్పితంగా చెయ్యి. ఇది చేసే ప్రతి పని ఆయనకి అర్పిస్తున్నాను, అందుకే తపముగా ఫలపరిత్యాగం చేయమని చెప్పింది. అర్థమైందన్న? ఈ 3 చేస్తే అతను ఏ యాక్షన్ అయితే చేస్తున్నాడో ఆ యాక్షన్ ఒక యజ్ఞంగా మారుతుంది. యజ్ఞంగా మారినప్పుడు ఆ యాక్షన్ యొక్క గుడ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్ నిన్ను తట్టుకో. యు ఆర్ ప్యూర్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఎ ఫైర్. అది ఓకే. భక్తి యోగ శాస్త్రంలో ఉత్తముడై ప్రకాశిస్తాడు. నా అనన్య ప్రేమకు పాత్రుడైన భక్తుడు సమదర్శి అయి. ఇక్కడ పడింది మాట సమదర్శి అయి అనగా నీ ఎదురుకుండా ఏమి జరుగుతున్నా సరే, వచ్చి మన మోసం చేశారు ఆశ్రమాల్లో, కానీ వాడి కర్మ మన దురదృష్టం అనుకుని పెట్టుకో పక్కకి. కొంతమంది వచ్చి ఆశ్రమానికి సేవ చేస్తున్నారు ఎంతోమంది, దీన్ని సమానంగా తీసుకో. ఇది గురువుగారి అదృష్టమే, మన ఆయన అనుగ్రహం వల్ల మనకి జరుగుతుంది. సో రెండిటి పట్ల నువ్వు సమదర్శిగా ఉండడం నేర్చుకుంటే బుద్ధికి అతీతమైన పరమతత్వాన్ని పొందుతాడు. అంటే నువ్వు నీ బుద్ధి మామూలుగా ఇవన్నీ లెక్కేస్తుంది మనకి. ఇది నాకు లాభం ఉందా లేదా అని చెప్పేది మనసుతో పాటు బుద్ధి కూడా ఆలోచన చేస్తుంది. ఈ బుద్ధి దాటే స్థితి ఏదైతే వస్తుందో అప్పుడు ఏది జరుగుతున్నా సమదర్శనం నీకు అలవాటు అవుతుంది. పరమాత్మ సమవర్తిగా ఉన్నాడు మనలోనే. ఏ విధంగా? లెఫ్ట్ సైడ్ ఈజ్ మెంట్ ఫర్ ఆల్ అవర్ ఈవిల్ డీడ్స్, నెగటివ్ ఎనర్జీ. రైట్ సైడ్ ఈజ్ మెంట్ ఫర్ అవర్ పాజిటివ్ ఎనర్జీ, గుడ్ డీడ్స్. ఈ రెండింటిని జాయిన్ చేశాడు. శరీరం 2 భాగాలు అతికించబడినాయి. యు ఆర్ నాట్ వన్, 2 పార్ట్స్ ఆర్ జాయిండ్. అదే నీకు జరాసంధుడి కథలో దీంట్లో చెప్పేది. భీముడి చేత చంపిస్తాడు కృష్ణుడు. చంపిన తర్వాత వాడిని చీల్చి ఇట్లా పడేస్తాడు. పడేస్తే వాడు వచ్చి మళ్ళీ అతుక్కుంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక గడ్డి పరక తీసుకుని ఇలా చీలుస్తాడు, చీల్చి ఇట్లా పడేస్తాడు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పట్టమంటాడు. అప్పుడు ఆ విధంగా పడేయగానే ఇక వాడు అతుక్కోలేడు. జరాసంధుడు ఆ విధంగా చచ్చిపోతాడు. నిన్ను కూడా అలా చేస్తే నువ్వు కూడా బాగుపడతావు. అతుక్కోకుండా చేయాలి. అతుక్కున్నావో దరిద్రం అంతా అతుక్కుంది, పాత లక్షణాలన్నీ వస్తాయి. అతుక్కోకుండా చేయాలి. అందుకని ఇటు లెఫ్ట్కి రైట్కి కాకుండా ఆయన సెంటర్లో ఉన్నాడు, సుషుమ్న నాడిలో ఉన్నాడు.
ఆయన నిజ నివాసానికి వెళ్ళాలంటే ఇక్కడ ఆధార స్థానం దగ్గర నుంచి బయలుదేరి నువ్వు 5 చక్రాలు దాటుకుంటూ ఇక్కడ పరమాత్మ దగ్గరికి సహస్రారానికి చేరాలి. దట్ ఈజ్ యువర్ డెస్టినేషన్. దట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ గెటింగ్ మానవ జన్మ ఫర్ యూ. నాట్ ఫర్ ఎర్నింగ్ మనీ, నాట్ ఫర్ ఎంజాయింగ్ విత్ వైఫ్, ప్రొక్యూరింగ్ అదేంటి చిల్డ్రన్ని ప్రొడ్యూస్ చేయడం కాదు. ఇది కాదు నువ్వు చేయడానికి వచ్చింది. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. డూ ఇట్ టు ది ఎక్స్టెంట్ రిక్వైర్డ్, బట్ డోంట్ బి ఆఫ్టర్ దట్. దట్ ఈజ్ నాట్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ గివెన్ దిస్ రేరెస్ట్ హ్యూమన్ ఫామ్ టు రీచ్ హిమ్. Unfortunately, we are all forgetting that, and we are just dwelling in the mundane material life. That's why we are drowning over this. This is the real spirit. Okay, right. బుద్ధికి అతీతమైన పరమతత్వాన్ని పొందుతాడు. అతనికి విధి నిషేధాలు లేవు. అంటే డూస్ అండ్ డోంట్స్ లేవు అతనికి. డూస్ అండ్ డోంట్స్ లేవు. తర్వాత పుణ్యపాపాలతో సంబంధం లేదు. బికాస్ అతను పుణ్యం అని చేయడు, పాపం అని చేయడు. ఎప్పుడు దేంటోనూ అన్న సమంగా ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తాడండి. సో లివ్ ఇన్ ప్రజెంట్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ద సీక్రెట్. ఓకే. సో ఈ విధంగా ఉండడాన్ని భగవంతుడు ఆయన చేరడానికి మనకు మార్గదర్శనంగా చెప్పడం జరిగింది. ఓకే.